భారతదేశం వివిధ సంస్కృతులకు, వివిధ మతాలకు, వివిధ భాషలకు ఆలవాలయంగా ఉన్నటువంటి దేశం. భారతీయులందరూ ఏ సంస్కృతి, ఏ మతం, ఏ భాషను వాడినా వారందరూ భారతీయులు అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి భావ వ్యక్తీకరణతో జీవిస్తున్నటువంటి వాళ్ళం. అయితే తమ జాతికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల సంస్కరణలు చేపట్టినటువంటి మహోన్నత వ్యక్తులను ఈ రోజు ఇలా జయంతి ఉత్సవాల సందర్భంగా స్మరించుకోవడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇంతకు ముందు మాట్లాడినటువంటి మిత్రులు తెలియజేసినట్టుగా సేవాలాల్ మహారాజ్ వివిధ ప్రాంతాలను సంచారం చేసుకుంటూ తమ జాతి కోసము తమ ఔన్నత్యాన్ని చాటుకుంటూ తాను ఏ భావంతో అయితే, ఏ లక్ష్యంతో అయితే తన జీవితాన్ని అర్పించారో ఆ లక్ష్య సాధనకు మీరు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఉన్నటువంటి విద్యార్థులపై అందరిపై బాధ్యతగా ఉందనేది మనం గుర్తుంచుకోవాలి. ఫిరోజీ నాయక్ గారు చెప్పినట్టుగా ముందు అసలు మనం ఎవరో, మన జాతి ఏంటి, మన సంస్కృతి ఏంటో తెలుసుకుంటే అప్పుడు మనం నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. నేను కూడా పదే పదే మా విద్యార్థులకు అదే చెప్తూ ఉంటాను. ముందు నీ గురించి నువ్వు తెలుసుకో, నీ సంస్కృతి గురించి తెలుసుకో. నీవు ఉన్నత స్థాయిలో విద్యాభ్యాసం చేసినప్పుడు మాత్రమే మీకు గుర్తింపు రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సమాజంలో ఔన్నత్యం పొందే స్థాయికి ఎదగాలి అని అంటే ఉన్నత విద్యను అభ్యసించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, మీరు ఇలాంటి గొప్ప వాళ్ళ యొక్క సంస్కర్తల యొక్క ఆలోచన విధానాలను భవిష్యత్తులో కొనసాగించాలని, అందుకు సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలతో మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞతలు, అభివందనాలు. థ్యాంక్ యూ. డాక్టర్ ఫిరోజీ నాయక్, నిజామాబాద్ వాస్తవ్యులు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి గారు అండ్ రవినాథ్ గారు, సిద్దిపేట పీజీ కాలేజ్ సెంటర్ ప్రిన్సిపల్ అండ్ తెలంగాణ యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆర్య గారు అండ్ మిత్రుడు నాగరాజు గారు, అందరికీ సంత్ శ్రీ సేవాలాల్ జయంతి 286వ జయంతి సందర్భంగా బంజారా మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. సంత్ సేవాలాలు దాదాపు 286 సంవత్సరాలంటే అంబేద్కర్, గాంధీ కంటే ముందు నుంచే సామాజిక సంస్కరణలకు నేపథ్యానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా మనం సేవాలాలను అభివర్ణించుకోవచ్చు. ఇంతకుముందు మిత్రుడు రవినాథ్ మాట్లాడుతూ 1052 విషయాలను సేవాలాల్ గారు చర్చించారు, వాటి మీద ప్రస్తావన చేసిండ్రు అని చెప్పడం జరిగింది. నేను కూడా ఎక్కడో చూశాను, అతను ఒక 22 డివినిటీ విషయాలను, ఒక దైవత్వానికి సంబంధించినటువంటి విషయాలను ప్రీచింగ్స్ చెప్పాడు. అవి ముఖ్యంగా మన సాధారణంగా అందరు చెప్పినటువంటి విషయాలు. అవి బుద్ధుడు, మహాత్ముడు అందరు చెప్పినటువంటి విషయాలే. అసత్యము ఆడకూడదు, ఇతరుల వస్తువులు దొంగిలించకూడదు, ఇతరులను కించపరచకూడదు, ఇట్లాంటి విషయాలను సేవాలాల్ గారు ఆ రోజే 286 సంవత్సరాల క్రితమే జాతికి వీటిని తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా సేవాలాల్ ముఖ్యంగా ఒక బంజారా కమ్యూనిటీకే కాకుండా ఇతర కమ్యూనిటీలకు కూడా అతను చెప్పినటువంటి విషయాలు చాలా మార్గదర్శకంగా ఉంటున్నాయి. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, బంజారాలు సంచార జాతులే కాదు, వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి సేవాలాల్ గారు చాలా కృషి చేయడం జరిగింది. ఇంత సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి సేవాలాలను ఈ సందర్భంగా మనందరం మరొకసారి స్మరించుకుంటూ ఆయన మనకు అందించినటువంటి ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయి ఇంకొంత బలోపేతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై సేవాలాల్, జై భవానీ. ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలు 286వ జయంతి ఉత్సవాలు తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుపుకుంటున్నాము. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ గారి జీవిత చరిత్రను తెలుసుకున్నట్లయితే ఆయన బంజారాల కోసము ఆయన పాటుపడినటువంటి కృషి ఈ రోజు వరకు ప్రతి భారతదేశంలో 12 కోట్ల మందికి
ఒకే ఒక ఆరాధ్య దైవం అనే శివలాల్ మహారాజ్ గారి జీవిత చరిత్రను మనం జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహించుకుంటాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వము 200 కోట్లు విడుదల చేసి ఘనంగా నిర్వహించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విన్నపం ఏమిటంటే అధికారికంగా హాలిడే ప్రకటించి పాఠ్యపుస్తకాలలో తెలంగాణలో ఈవెన్ భారతదేశంలో కూడా పాఠ్యపుస్తకాలలో శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిని ఒక జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ప్రచురించవలసిందిగా కోరుతూ ఈ యొక్క సంస్థ భారతదేశంలో శివలాల్ మహారాజ్ యొక్క గిరిజనులు తండాలలో ఏకం చేసి ఎలా బతకాలి, మద్యానికి దూరంగా ఉండి అంటే గోర్ బంజారా అంటే ఒక ఏక్ జాత్ ఏక్ వాత్ ఏక్ సాత్ అంటే ఒకటే జాతి ఒకటే మాట ఒకటే అని చెప్పి అందరినీ ఏకం చేసిన ఏకైక గురువు శివలాల్ మహారాజ్ గారు. వారి జయంతి ఈరోజు విశ్వవిద్యాలయం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క ఊరిలో, మండలాలలో, జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వము ఘనంగా నిర్వహించి హాలిడే ప్రకటించవలసిందిగా కోరుతున్నాము. జై శివలాల్, జై శివలాల్, జై శివలాల్, జై శివలాల్. జై. నా పేరు ఎన్ సీను రాథోడ్, తెలంగాణ యూనివర్సిటీ గిరిజన శక్తి ప్రెసిడెంటు. ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో 286వ శివలాల్ మహారాజ్ జయంతిని ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు శివలాల్ మహారాజ్ యొక్క బంజారాల ఆరాధ్య దైవంగా భావించి ఈరోజు ప్రతి తాండాలో, గ్రామాల్లో అన్ని రకాలుగా వారు చేసిన కృషిని, అదేవిధంగా భారతదేశంలో 12 కోట్ల మంది ప్రజల యొక్క ఆరాధ్య దైవం శివలాల్ మహారాజ్ గారు. ఈరోజు వారి యొక్క జీవిత చరిత్రను చదివినట్లయితే వారు తండాన తిరిగి గ్రామాన వెళ్ళి బంజారాలలో యొక్క మూఢనమ్మకాలను అదేవిధంగా ప్రారదోలుతూ అదేవిధంగా వారు బంజారాల స్థితిగతులను తెలుసుకొని ప్రత్యేకంగా తాండాలను ఏర్పరచుకొని ఎక్కడో మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల ప్రాంతాలు తిరిగి ఈరోజు ఆవులను మేపడమే జీవన ఆధారం చేసుకొని తెలంగాణలోని బంజారా హిల్స్ కూడా ఈ బంజారాల పేరు మీదనే ఉంది. వారు అక్కడే 41 రోజులు పెద్ద అడవిలాగా ఉండే బంజారా హిల్స్ ఈరోజు అన్ని రకాల ప్రజలు జీవిస్తున్నారంటే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా పనిచేసి వారు తెలంగాణలో ఉన్న బంజారాలను ఏకతాటికి తీసుకొచ్చిన ఘనమైన చరిత్ర మన శివలాల్ మహారాజ్ అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము.